ఇక్కడ అంశం ఏంటంటే విగ్రహమునకు బలిగా అర్పించిన వాటి విషయం. పౌలును వీళ్ళు కొన్ని ప్రశ్నలు వేశారు. కొరింథీలో ఉన్న వాళ్ళు పౌలు పరిచయం చేసిన తర్వాత ఏం చేశారు? ప్రశ్నలు వేశారు. ఏంటి ఆ ప్రశ్న అంటే, మొట్టమొదటిగా వివాహాల గురించి అడిగారు. వివాహం చేసుకోవడం మంచిదా? చేసుకుంటే ఎలా చేసుకోవాలి? వివాహం చేసుకోకుండా ఉంటేనే మంచిది కదా? అలాగ ఒక రకరకాల ప్రశ్నలు పౌలును వేశారు. ఇప్పుడు విగ్రహమునకు బలిగా అర్పించిన వాటి విషయము, ఆ ప్రశ్నకు జవాబు పౌలు ఇస్తున్నాడు. మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయను కానీ ప్రేమ క్షమాభివృద్ధి కలుగు చేయను. ఒకడు తనకేమైనానో తెలియని అనుకుని ఉంటే తాను తెలుసుకునవలసినట్టు ఇంకనూ ఏమీ తెలుసుకున్నవాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించినలా అతడు దేవునికి ఎరికైన వాడే. ప్రశ్న ఏంటి? జవాబు ఏం చెప్తున్నాడు? మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానం ఉప్పొంగ చేయను కానీ ప్రేమ. కనుక పౌలు చెప్పే ఆన్సర్కి ముందుగా వాళ్ళ మైండ్ని ప్రిపేర్ చేస్తున్నాడు. పౌలు చెప్పే ఆన్సర్కి వాళ్ళ మైండ్ని ప్రిపేర్ చేస్తున్నాడు. అంటే మనందరికీ ఏముంది? జ్ఞానం ఉంది. కనుక జ్ఞానం ఏం చేస్తుందంటే ఎవరు చెప్పింది విందు. ఏమనుకుంటుంది జ్ఞానం? అహంకారాన్ని పెంచుతుంది. నాకే తెలుసు అనుకుంటుంది. అందుకే నాకే తెలుసు, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటది జ్ఞానం. అదే అహంకారం. ఓకేనా? అందరము జ్ఞానం గలవారు. అందరికీ దేవుడు ఏమి ఇచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం అనేది ఏం చేస్తుందంటే ఉప్పొంగ చేస్తుంది, కానీ ప్రేమ క్షమాభివృద్ధి కలుగు చేస్తుంది. జ్ఞానం ఏం చేస్తుంది? ఉప్పొంగుతుంది. అంటే వాళ్ళే ఉప్పొంగుతారు, కానీ ప్రేమ. కనుక ఇప్పుడు మనము ఆ ప్రేమతో చెప్పిన జవాబు కానీ వినేటప్పుడు కానీ ప్రేమ ఉన్నప్పుడు మనము వినగలుగుతాం. కనుక ప్రేమ అనేది మనుషులకు క్షమాభివృద్ధి కలుగు చేస్తుంది. అంటే ఇతరుల యొక్క అభివృద్ధిని కోరుకుంటుంది, ఇతరులకు విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటుంది. జ్ఞానం అలా కాదు, నాకే అన్నీ తెలుసు అని అనుకుంటుంది. ఓకేనా? ఇక్కడ 2వ వచనం చూడండి. ఒకడు తనకేమైనానో తెలియని అనుకుని ఉంటే తాను తెలుసుకునవలసినట్టు ఇంకనూ ఏమీ తెలుసుకున్న వాడు కాడు. నాకు తెలిసిపోయింది అనుకుంటే ఫస్ట్ విషయం ఏంటి తెలుసుకోవాలట? ఇంకా వాడికి ఏమీ తెలియదు అని. ఒకడు తనకేమైనానో తెలియని అనుకుంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమీ. సాధారణంగా నాకు అన్నీ తెలిసిపోయి అనుకున్న వాళ్ళు ఎవరంటే వాళ్ళకి ఏమీ తెలియనప్పుడు అనుకుంటారట. బాగా తెలుసుకున్న వ్యక్తికి ఏమర్థమవుద్ది అంటే నాకేమీ తెలియదు అన్న విషయం అర్థమవుతుంది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నేర్చుకుంటుంది ఏమైనా ఉందంటే నాకు ఏమీ తెలియదని నేర్చుకున్నాను ఇంతకాలం. ఇప్పుడు మనము ఎదుగుతున్న కొద్దీ ఆధ్యాత్మికంగా మనకేం తెలియాలంటే నాకేమీ తెలియదనే విషయం తెలియాలి. మీకు అన్నీ తెలుసు అని తెలిసిందంటే మీకేమర్థమైందట్టు? మీకేమీ తెలీదు అన్నట్టు. పౌలు ఈ గ్రీసు దేశస్తులు ఎక్కువగా ఇక్కడ ఉన్నారు. చాలా వాళ్ళు స్కాలర్స్, వాళ్ళు ఫిలాసఫర్స్, వాళ్ళ దగ్గర ఈ మాటలు మాట్లాడుతున్నాడు. జ్ఞానము జ్ఞానము జ్ఞానం అనే మాటలు చాలాసార్లు కొరింథీ పత్రికలో వాడాడు. జ్ఞానుల మధ్య మేము బోధిస్తున్నామని. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనముగా ఉందని, ఎవడైనా జ్ఞాని అవ్వాలంటే ముందు వెర్రివాడు అవ్వాలని చాలా మాటలు మనం కొరింథీ పత్రికలో చూసాం. ముందు చదువుతున్నప్పుడు ఒకడు ఈ లోకంలో జ్ఞానవంతుడు అవ్వాలంటే ముందేమవ్వాలి అంటే అర్థం ఏంటి? నాకేమీ తెలియదని ముందు అనుకున్నవాడికి జ్ఞానం దేవుడు ఇస్తాడు. నాకు అన్నీ తెలుసు అనుకున్నవాడు జోలికి దేవుడు వెళ్ళడు. అంతేకాదు నేను నీతిమంతుడు అనుకున్న జోడికి కూడా ఎవరు దేవుడు వెళ్ళడు. ఎక్కడుంది? బైబిల్లో ఉంది. నేను నీతిమంతులను పిలువ రాలేదు కానీ పాపులను పిలువ వచ్చి తిని. నేను నీతిమంతుడిని అనుకున్నప్పుడు దేవుడు కూడా మన జీవితాల్లో ఏ కార్యం కూడా చేయడు. కనుక మనం పాపులం అనే విషయాన్ని మనకు అర్థమైనప్పుడు దేవుని యొక్క సహాయము, పరిశుద్ధాత్మ సహాయం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. లేదు నేను మంచివాడిని, నేను నీతిమంతుడిని అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కనుక వాళ్ళకి దేవుని యొక్క అవసరత, దేవుని యొక్క సహాయం వాళ్ళకి ఏమీ కూడా అవసరం లేదు. ఓకేనా? అమ్మ నువ్వు ఇంకో చేతి తీయకుండా నేను ముందుకు చెప్పు.
ఓకే, సరేనా. ఒకడు దేవుని ప్రేమించిన వాడు దేవునికి ఎరికైన వాడని చెప్తూ 4వ వచనంకి వచ్చేసరికి అంటున్నాడు, కాబట్టి విగ్రహమునకు బలిగా అర్పించిన వాటి తినుట విషయము. ఇక్కడ ఆన్సర్కి వస్తున్నాడు. లోకమందు విగ్రహం వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము. దేవతలు అనబడిన వారు, ప్రభులు అనబడిన వారు అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడిన యునను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నిమిత్తం మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. అందరికీ జ్ఞానం లేదు. దేవతలు అనబడినవి, ప్రభులు అనబడినవి చాలా అనేకులు ఉన్నారు. కానీ దేవుడు ఒక్కడే అన్న మాటను చూస్తున్నాం. ఇది అన్ని విశ్వాసాల్లో కూడా దేవుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని అంగీకరిస్తారు. దేవుడు ఒక్కడే అనే విషయాన్ని అంగీకరిస్తారు. అయితే దేవతలు అనబడినవి కూడా ఉన్నాయి. దేవతలు ఎవరు? దేవదూతలు. దేవతలు అంటే దేవదూతలు. దేవదూతలు ఎవరంటే దేవుని సేవించేవి. దేవునికి దేవదూతలకు మధ్యలో తేడా ఏంటంటే, దేవదూతలు ఏం చేసేవారు? దేవుని సేవించేవారు. దివారాత్రులు నిత్యము కూడా దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుని ఆరాధించేవారు. కనుక పరలోకంలో కెరూబులనే ఉన్నాయి, శరాపులనే ఉన్నాయి, ప్రధాన దూతలు ఉన్నాయి. ఓకేనా? కనుక మన జ్ఞానానికి మించిన విషయాలు ఇవన్నీ కూడా. కానీ మనకు ఏదైతే రాయబడి ఉందో దానిని మాత్రమే మనము ధ్యానిద్దాం. కనుక పరలోకంలో దేవదూతలు అనేవి ఉన్నాయి. ఒకసారి పేతురుకు ఒక దేవదూత కనిపించింది, యోహానుకు ఒక దేవదూత కనిపించింది. వెంటనే వాళ్ళు కాళ్ళ మీద పడిపోయారు. ఎవరి మీద? ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే యోహాను వెళ్ళి ఆ దేవదూత కాళ్ళ మీద ఏం చేయబోయాడు? సాగిలు పెడితే నేను పూజింపబడడానికి అర్హుడను కాను అని చెప్పి దేవదూతలు చెప్పాయి. కనుక దేవదూతలు అనేవి పూజింపబడడానికి కాదు, దేవుని ఏం చేయడానికి? ఆరాధించడానికి, సేవించడానికి, అలాగే దేవుడు చెప్పిన పనిని చేయడానికి దేవదూతలు ఉన్నాయి. అలాగే దేవదూతలు ఇంకా ఏం చేస్తాయంటే రక్షణ పొందిన వారికి సహాయం చేస్తాయి. బైబిల్లోనే ఉంది, ఎబ్రీ పత్రికలో చూస్తాం. రక్షణ పొందిన వారికి పరిచర్య చేస్తాయని ఉంది. చూసారు ఎప్పుడైనా బైబిల్ గ్రంథంలో? కొన్ని చూడలేని వాళ్ళు ఉన్నారు కనుక మీకు చూపిస్తాను. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము ఇది అంతా కలిపి ఉంటుంది. 13వ వచనం చూద్దాము. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవను గూర్చి అని ఎప్పుడైనను చెప్పేనా? వీరందరూ రక్షణను స్వాస్యం పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? రక్షించబడిన వారికి పరిచర్య చేయడానికి దేవుని యొక్క దూతలను దేవుడు పంపిస్తాడు. ఈ మాటకు ఇంకా ఆధారాలు ఏమున్నాయి? 91వ కీర్తనలో మనకు ఉంటుంది. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తు పట్టుకుంటారు. చూడండి, 91వ కీర్తనలో ఉంటుంది. నాన్న ఎన్నో వచనం? 10వ వచనం అనుకుంటా. చూడండి, 91వ కీర్తన, సామ్స్ 91:10 పెట్టావా? 11వ వచనం చూడు. నెక్స్ట్ వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఇంకా చదువు. దూతలు ఏం చేస్తారట? మన పాదములకు రాయి తగలకుండా. మీకు ఇప్పుడు ఉన్నట్టుండి దేవదూత మీకు కనిపించింది,
మీరు కంగారు పడి ఏం చేస్తారు చెప్పండి? ఖచ్చితంగా దండాలు ఎట్టేస్తారు గ్యారంటీగా. ఏం చేస్తారు? దేవదూత అంత గ్లోరియస్గా ఉంటాయి, అవి చిన్న విషయం ఏం కాదు. కానీ దేవదూతలు దేవుడు ఎందుకు పంపించాడు? మనల్ని కాపాడడానికి, మనకు సహాయం చేయడానికి. బైబిల్లో ఉందా? చూడండి, 34వ కీర్తన 7వ వచనం కూడా చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని, అంటే దేవుని యందు భయభక్తులు గలవారిని కాపాడడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? తన దిక్క దూతలను పంపించి ఏం చేస్తున్నాడు? మనలను కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. ఓకేనా? కనుక యేసు ప్రభువు కూడా దూతలు పరిచర్య చేశారనే విషయాలను కూడా మన బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనం. 4వ అధ్యాయము 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవదూతలు వచ్చి ఆయనకి ఏం చేశారట? పరిచర్య చేసిరి. కనుక ఈ మాటలన్నీ కూడా మనం ఎందుకు చదువుకుంటున్నామంటే, దేవదూతలు అనేవి దేవుని సేవించడానికి, అలాగే రక్షించబడిన వారిని కాపాడడానికి, పరిచర్య చేయడానికి అవి ఉన్నాయి. కనుక దేవతలు అనే మాట దేవదూతలు అని చెప్తున్నాను మీకు. ఓకేనా? అనబడే ఉన్నాయి, కానీ దేవుడు ఒక్కడే. ఇప్పుడు మనం దేని గురించి సబ్జెక్ట్, ప్రశ్న ఏంటి? విగ్రహంలోకి అర్పించిన దాని గురించి కదా. ఆకాశం అందేనను భూమి అందేనను దేవతలు అనబడిన వినను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయన ఎవరు? తండ్రి. దేవుడు ఎవరంటే, చాలామందికి దేవుడు అనగానే చాలా ఒక భీకరమైనటువంటి ఒక చిత్రం ఉంటుంది. దేవుడు ఎవరు అంటే ఇక్కడ ఒక చిత్రాన్ని ఇస్తున్నాడు పౌలు. ఆయన తండ్రి. ఆయన ఎవరు? ఆయన అందరికీ కూడా, సమస్తమునకు కూడా ఆయన తండ్రి. కనుక తండ్రి ప్రతి ఒక్కరికి ఒకలే ఉంటారు కదా. ఆయన తండ్రి. మిగిలిన వాళ్ళు అందరూ ఉంటారు, చుట్టూ స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు. తండ్రి ఒక్కడే. ఆయన నుండి సమస్తమును కలిగెను. కనుక దేవుని ద్వారా, ఆ తండ్రి ద్వారా సమస్తమును కూడా కలిగాయి. ఆయన నిమిత్తము మనం ఉన్నాం. దేవుడు సమస్తాన్ని కూడా ఏం చేశాడు? ఆయన కలుగు చేశాడు. ఈ మాటలు బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఉంటాయి. 19వ అధ్యాయంలో చూడొచ్చు, 100వ కీర్తనలో చూడొచ్చు. మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని చెప్పి చాలా విషయాలు ఉంటాయి. కనుక మనం ఎందుకున్నామో కూడా ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు ఏం చేశాడో చెప్తున్నాడు. ఆయన సమస్తాన్ని కలిగించాడు. మనం ఎందుకున్నాము? ఆయన నిమిత్తం ఉన్నాం. ఈ కాన్సెప్ట్ అర్థమవుతే మిగతావన్నీ ఈజీగా అర్థమైపోతుంది. మనం అసలు ఎందుకున్నాం, మనం ఎందుకు ఉనికిని కలిగి ఉన్నాము అంటే, మనం ఎందుకు ప్రాణము జీవము దేవుడు మనకి ఇచ్చాడు? ఆయన కోసం ఇచ్చాడు. మొట్టమొదటి మనిషి ఇది తప్పిపోయాడు. అసలు మనం దేనికున్నాము, దేవుడు మనల్ని ఎందుకు చేసుకున్నాడు అనే విషయము మనిషి మర్చిపోయాడు. మనిషి చాలా పరిశీలిస్తున్నాడు, చాలా తెలుసు. అసలు దేవుడు మనిషిని ఎందుకు చేసుకున్నాడంటే తన కోసం చేసుకున్నాడు. దేవుడు మనుషులను తన కోసం చేసుకున్నాడు. తన కోసం అంటే తనను ఆరాధించడానికి, తనను పూజించడానికి, తనను సేవించడానికి. కనుక మనిషి యొక్క ఈ విషయం అర్థమవ్వకపోతే, ఈ పర్పస్ తెలియకపోతే మనిషి జీవితానికి అర్థం ఉండదు. మనిషి జీవితానికి ఉన్నటువంటి పర్పస్ తెలియకపోతే మనం అర్థం లేకుండా జీవిస్తాం. ఎవరెవరి కోసమో జీవిస్తాం. లాస్ట్కి వచ్చేసరికి డిసప్పాయింట్ అవుతాం. మనం ఎవరెవరి కోసమో జీవించినప్పుడు ఏమవుతాం అంటే డిసప్పాయింట్ అవుతాం. మన పర్పస్ ఏంటి అంటే, దేవుని కొరకు దేవుడు మనలను పుట్టించాడు, మనం దేవుని కొరకు జీవించాలి అనే విషయం మనకు అర్థం కావాలి.
దేవుని కొరకు జీవించడం అంటే ఆయనను ఏం చేయాలి? ఆరాధించాలి. ఆయనను ఏం చేయాలి? ఆరాధించాలి. దేవుని పూజించాలి, దేవుని సేవించాలి, దేవుని గణపరచాలి. నా మహిమ నిమిత్తం, లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాం కదా, నా మహిమ నిమిత్తం నేను నిర్మించిన నా జనులు. ఈ మాట మీకు ఎప్పుడు గుర్తుండిపోవాలి. ఎక్కడ ఏ వచనం చెప్పాను? యెషయా 43:21, యెషయా 43:7. ఈ 2 వచనాలు మీకు గుర్తుండిపోతే మీ పర్పస్, దేవుడు మిమ్మల్ని ఎందుకు సృష్టించాడనే విషయం మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 43:21 చూడండి. మరలా ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. పర్పస్ ఏంటి? మిమ్మల్ని దేవుడు ఎందుకు నిర్మించాడు? నా నిమిత్తము నిర్మించిన నా జనులు. ఓకేనా? నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురం చేస్తారు. దేవుడు మనుషులను ఎందుకు సృష్టించుకున్నాడు? ఇది పర్పస్. ఈ పర్పస్ తెలియకపోతే మనం ఎలాగలా జీవిస్తుంటాం. దానివల్ల ఏమవుతుందంటే చిరాకులు, పరాకులు, డిసప్పాయింట్మెంట్ అవుతాం, డిస్కరేజ్ అవుతాం. చాలామంది ఈ దినాల్లో డిప్రెషన్లో ఉంటారు. చాలామంది సూసైడ్స్ చేసుకోవడం గల కారణం డిప్రెషన్. ఏంటి? డిప్రెషన్, ఒక రకమైన ఒత్తిడి. జీవితంలో పర్పస్ తెలియకపోతే అందరూ కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను ఎందుకు జీవిస్తున్నాను నాకు అర్థం అవ్వకపోతే నా ఆటోమేటిక్గా ఏమవుతుంది? చాలామంది ఒంటరిగా అయిపోతారు చూడండి. పెద్దలు అయిపోయిన తర్వాత పిల్లలు ఏమో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు, ఇంకెవరూ ఉండరు. వీళ్ళు అలాంటప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు నేను బతికెందుకు అంటారు. నేను బతికి ఎందుకు అంటారు. అంటే వాళ్ళకి ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకి తెలీదు. యాక్చువల్గా నువ్వు ఎందుకు బతకాలి ఇది తెలిస్తే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు. దేవుడు నిన్ను పుట్టించుకున్నాడు ఎందుకొరకే? ఆయన కొరకు పుట్టించాడు. ఇంకా ఎలా పుట్టించాడంటే ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో నిన్ను సృష్టించాడు. హల్లెలూయా. నువ్వు పర్పస్ లేకుండా నువ్వేమీ కూడా సృష్టించబడలేదు. మనిషి యొక్క జీవితం ఎంత ప్రత్యేకమైందంటే మన యొక్క చేతి వేలు ముద్ర ఇంకెవ్వరికి ఉండదు. అసలు చేతి వేలు ముద్ర ఎవరికి తెలుస్తుంది? మన కన్నులు, ఈ ఆధార్ కార్డు వచ్చిందాక మనకు తెలిసింది కదా మన కన్నులు. ఇంకొకరు కన్నులు ఎవరిపైనా పెట్టినప్పుడు కేవైసీలను వచ్చి మన ఫోన్లోను కూడా మనం అది ఏం చేసుకోవచ్చు? మన ఫేస్ మన కళ్ళ దగ్గర పెడితే మన కళ్ళని అది క్యాప్చర్ చేసి మొత్తం మీద అది మనం ఏదో దొంగతనం చేసి ఇంకొకరు కళ్ళెట్టేద్దాం అంటే అవ్వదు. అర్థమైందా? ఒకసారి మీ ఫింగర్ మీ ఫోన్లకి పెట్టుకుంటారు కదా, దాన్ని ఏం చేస్తారు? లాక్ పెట్టుకుంటారు కదా, తంబ్ పెట్టిన తర్వాత ఇంకొకరు ఎవరి వేలు పెట్టినా ఏమవుతుంది? అవ్వదు. అంటే గాడ్స్ క్రియేషన్ చాలా ప్రత్యేకమైనది. ఏదో మనం అలా పుట్టిలేదు. మీరు అనుకుంటారు ఏదో అలా పుట్టాం, అలా పెరిగాం, అలాగ అయిపోతున్నాం అనుకుంటారు చాలా. పర్పస్ తెలియక. సో అంత ప్రత్యేకమైనటువంటి వాల్యూ దేవుడు మనకిచ్చాడు. మన కళ్ళు లాంటి కళ్ళు ఎవరికీ లేవు. మన చేతులకు ఉన్నటువంటి ఆ వేలు ముద్రలు ఉన్నటువంటి ఆ రేఖలు ఏవి కూడా ఎవరికి కూడా నీకు ఎవరు చేయి పెట్టినా మీ ఫోన్ ఇంక ఓపెన్ అవ్వదు. అర్థమవుతుంది కదా? కనుక దేవుడు చాలా యునిక్గా దేవుడు మనలను చేశాడు. ఎందుకొరకు చేశాడు? ఎంత ప్రత్యేకమైన. ఇవన్నీ మనం ఆలోచిస్తే మనము చాలా దేవునికి థ్యాంక్ఫుల్గా ఉంటాం. మనం పర్పస్ ఏంటో మనకు తెలియకుండా మనం అయోమయంగా అయిపోయాం అనుకోండి, ఏమవుతామంటే మన లైఫ్ వేస్ట్. ఎందుకు నేను బతికి నేను ఎవరిని ఉద్ధరించాలి? లేకపోతే ఎవరి కోసమో ఏదో బతుకుతాము, వాళ్ళు మనం డిసప్పాయింట్ చేస్తారు. లైఫ్ అంతా డిస్కరేజ్మెంట్లో, డిసప్పాయింట్మెంట్లో, డిప్రెషన్లోనే బతికేస్తారు. కాదు, అసలు నువ్వు పుట్టిందే దేవుని కొరకు. హల్లెలూయా. దేవుడు నిన్ను పుట్టించిందే దేవుని కొరకు. ఒక ఆయన మొన్న వాక్యం చెప్తూ మంచి మాట చెప్పాడు. ఆయనట పుట్టినటువంటి పిల్లలకి ఏమీ అర్థం అవ్వదు కదా, పిల్లలకి ఏమవుదు కదా, ఏమీ వినబడదు. అంటే వినబడుతుంది కానీ వాళ్ళకి ఏమీ అర్థం అవ్వదు. ప్రతి పుట్టిన మనిషి దగ్గరికి ఎవరైనా పుట్టిన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటే చెవులోకి వెళ్ళి చెప్తాడట, నువ్వు దేవుని కొరకు పుట్టావు, యేసు ప్రభు నిన్ను రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు, యేసుక్రీస్తు నీ రక్షకుడు, నీ దేవుడు, నీ ప్రభు అని చెవులో చెప్తాడట. ఆయనకేం అర్థం అవ్వదు కానీ ఈయన చెప్తాడట.
కానీ అర్థం అవ్వకపోయినా దేవుని వాక్యం శక్తి కలిగినది. హల్లెలూయా. కనుక ఆ చెవుల్లోకి వెళ్ళి చెప్తానండి అంటే కొన్ని అలాంటివి వినాలి. మనం కూడా అలాంటివి చేయాలి. పిల్లలకి ఏం చెప్పాలి? చెవుల్లో అవి చెప్పాలి. మనిషి దేవుణ్ణి తెలుసుకోలేకపోతే ఎన్ని తెలుసుకున్నా బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దేవుడు లేడనుకునేవాడు. ఏమనుంది? మీకు అర్థం లేదు. 14 కీర్తన 2వ వచనం చూడండి. దేవుడు లేడనుకునేవాడు ఎవరు అంటే అది అక్కడ ఉంటుంది. చెప్పండి ఇప్పుడు. ఎవరు? దేవుడు లేడు. పెద్ద బుద్ధిహీనత ఏడనుకున్నారు? ఇప్పుడు నాకు పిహెచ్డి చేశాను. నేనేమంటున్నాను ఇప్పుడు? నా గురించి పరలోకం ఏమంటుంది? లోకం అంతా ఏమంటుంది? ఎంత చదివాడో ఏంటో, పిహెచ్డి, ప్రొఫెసర్ అన్నీ అంటారు లోకంలో. కానీ దేవుడు ఏమంటాడు? బుద్ధిహీనులు ఇంగ్లీష్లో ఏమంటారు? అది ఎవరన్నా మనల్ని అంటూ ఊరుకుంటావా? కానీ నువ్వు ఫూల్, మీ అమ్మ ఫూల్, మీ నాన్న ఫూల్, మీ తాత ఫూల్ అని మనం వెంటనే రివర్స్ ఇచ్చేస్తాం. చాలామంది చదువుకొని ఏమవుతున్నారంటే దేవుడు లేడు అనేటువంటి ఒక అజ్ఞానమైనటువంటి అవివేకంలోనికి వెళ్ళిపోతున్నారు. ద ఫస్ట్ మేజర్ థింగ్ మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఉన్నాడు. దేవుని కొరకే మనల్ని దేవుడు సృష్టించుకున్నాడు. ఓకేనా? ఆయన తండ్రి, ఆయన పరలోక యేసుప్రభు అందుకే భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం ప్రార్థన చేశాడు? పరలోకమందున్న తండ్రి అనేవాడు, నా తండ్రి అనేవాడు. సో తండ్రి అనేటువంటి మాట దేవుని పిలవడం అనేది ఎంత అద్భుతమైన విషయం. మీరు ఎప్పుడైతే దేవా అనేటువంటి సమయంలోనూ తండ్రి అనేటువంటి ఆ పిలుపు మీ హృదయంలోంచి పిలిచినప్పుడు మనం ఆయన్ని చాలా సన్నిహితముగా ఆయనను మనము చూడొచ్చు. ఓకేనా? కనుక ఆయన నుండి సమస్తము కలిగాయి, ఆయన నిమిత్తము మనం ఉన్నాం. ఇది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. ఎవరి కొరకు ఉన్నాం మనం? ఆయన నిమిత్తం మనం ఉన్నాం. మరియు మనకు ప్రభువు ఒక్కడే. ప్రభువు అంటే అధికారం, మన మీద సర్వాధికారము కలిగినవాడు. జ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడంటే, నీ సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. కనుక యేసుని మనం ప్రభువుగా ఒప్పుకోవాలి. అంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ టు రూల్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని పరిపాలించడానికి ఆయనకు ఒప్పుకోవాలి. యేసు ప్రభువు దేవుడు, యేసు ప్రభు రక్షకుడని మీరు నమ్మచ్చు. కానీ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ రూలర్. నిన్ను పరిపాలించడానికి, నిన్ను నడిపించడానికి నీవు ఆయనకి ఏమివ్వాలి? పర్మిషన్ ఇవ్వాలి, యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. నన్ను పరిపాలించు ప్రభా, నీవు నాకు ప్రభువువి, నీవు నా దేవుడవు, నీవు నా ప్రభుడవు. దావీదు అంటాడు ఈ మాట, నీవు నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏమీ కూడా లేదు, నీకంటే నాకు క్షేమం ఇంకేం లేదు, నువ్వే నా ప్రభుడవు అంటాడు. కనుక మనము ఆయనకి యాక్సెప్ట్ ఇచ్చే కొద్దీ ఆయన మన జీవితంలో ఏం చేస్తాడు? పని చేయగలుగుతాడు. ఆయన మన ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనం ఆయన ద్వారా కలిగిన వారము. సో దేవుడు చేసినటువంటి అన్ని క్రియలను కూడా యేసుక్రీస్తు ద్వారా ఆయన చేశాడు. ఓకేనా? అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. అందరికీ లేదు ఈ జ్ఞానం. ఇప్పుడు మనం బైబిల్ చదువుతున్నాం కనుక ఈ విషయాలు తెలుసుకున్నాం. మిగతా వాళ్ళు బైబిల్ చదవరు, ఏ గ్రంథాలు చదవరు, అందరికీ ఈ జ్ఞానము లేదు. కనుక కొందరు ఇదివరకు విగ్రహమును ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలి ఇవ్వబడినవని ఎంచి భుజిస్తారు. ఇక్కడ విషయం మీకు బ్యాక్గ్రౌండ్ విషయం చెప్తేనే ఇది అర్థమవుతుంది. సాధారణంగా అప్పుడున్నటువంటి దినాల్లో ఏం జరిగేదంటే, ఇప్పుడు బలి అర్పించేవారు. కోడెలను, మేకలను, గొర్రెలను, ఇతర విశ్వాసాల్లోనూ కూడా ఏం చేసేవారు? బలి అర్పించేవారు. బలి అర్పించిన తర్వాత కొంత భాగం మాత్రమే అక్కడ ఉన్నటువంటి యాజకులు కానీ పూజారులు కానీ తీసుకుని మిగతాది ఏం చేస్తారంటే అమ్మేస్తారు. మిగతాది ఏం చేస్తారు? మీకు ఇంకా ఈజీగా అర్థం అవడం చెప్తాను. కొబ్బరికాయలు కొడతారు కదా టెంపుల్స్లో, అవన్నీ ఏడ్ చేస్తారు అనుకున్నారు? మీరు కొబ్బరి చట్నీ తింటారా?
బోల్డ్ చోట్ల కొబ్బరి చట్నీలు ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నారు? ఆయన తెలుసు. మరి అన్ని కొబ్బరికాయలు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు పూజారికి ఇచ్చారనుకోండి, 1-2 తీసుకుంటాడు, కొట్టినవన్నీ ఆయనే చేస్తాడు, తీసుకెళ్ళి ఎవరికి అమ్మేస్తాడు? హోటల్స్కి అమ్మేస్తాడు. ఆ హోటల్స్కి అమ్మినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? చెక్క చట్నీ చేస్తారు, మనం వెళ్ళి ఏం చేస్తాం? అలాగే ఈ మాంసం కూడా బయటకు తీసుకెళ్ళి ఏం చేస్తారు? అమ్మేస్తారు. ఇప్పుడు అమ్మినప్పుడు వాళ్ళకి ఏం అంటే కొందరు ఇదివరకు విగ్రహములకు ఆరాధించిన వారు ఉన్నారు కనుక తాము భుజించే పదార్థాలు ఇప్పుడు వాళ్ళు మాంసం కొట్టుకెళ్ళారు. ఇప్పుడు ఏ కొట్టుకెళ్ళారో వాళ్ళకి తెలుసు, కొన్నారు, అది ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళకి తెలుసు, ఎవరు ఇచ్చారో వాళ్ళకి తెలుసు. అర్థమైంది కదా? కనుక అది విగ్రహములకు బలి ఇవ్వబడినవన్నీ ఎంచి భుజిస్తారు. అర్థమైంది కదా? గతంలో ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకి తెలుసు, అది బలి ఇవ్వబడినటువంటి మాంసం అని వాళ్ళకి తెలుసు. దాన్ని లేకపోతే వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు వండుకున్నా ఇది బలి ఇవ్వబడిన మాంసం అని వాళ్ళకి తెలుసు. ఇందువల్ల వారి మనస్సాక్షి బలహీనతమైనదే అపవిత్రమగుచున్నది. ఏమవుతుంది? ఇక్కడ అంతా కూడా మనస్సాక్షి మీద ఉంటుంది, మనస్సాక్షి మీద ఉంటుంది. కనుక ఇక్కడ మీకు ఇంకో వచనం చెప్పి నేను చెప్తా. 8వ వచనం, భోజనం బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము, తినకపోయినందున మనకు తక్కువ లేదు, తిననందున మనకు ఎక్కువ లేదు. నేను ఇంకో మాట కూడా 10వ అధ్యాయంలో కూడా మాటను చూపించి ఇప్పుడు మళ్ళీ ముందుకు వస్తాను. 10వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఇక నేను ఏమి చెప్పినదేమి విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదేనైనను విగ్రహములలో ఏమైనా ఉన్నదని నేను చెప్పేదన్నా. కనుక విగ్రహంలో ఏమీ లేదు. ఏముంటుంది బొమ్మలో? నిన్న ఎవరో ఒకరు బొమ్మ పెట్టారు. ఆ బొమ్మ చేస్తున్నటువంటి వ్యక్తి ఫోటో పెట్టారనమాట. ఇప్పుడు నేను నిన్ను చేస్తున్నాను, తర్వాత నువ్వేమవుతావు? ఏమవుతావు? నీకు నీ మెడలో బంగారం వస్తుంది, నీకు రంగులు వేస్తారు, నువ్వన్నీ అయిపోతావు. నేనేమైపోతాను? చేసిన వ్యక్తిని. నీకేం అర్థం అవ్వట్లేదు. అతను అంటున్నాడు అనమాట, ఆ బొమ్మ దగ్గర పెట్టుకొని, ఈ బొమ్మను నేను చేస్తున్నాను, నువ్వు కొన్ని రోజుల్లో ఏమవుతావు? దేవుడు అవుతావు. నేనేమవుతాను? నేను అలాగే మట్టి పని చేసుకునే ఉంటాను. నువ్వు దేవుడు అయిపోతావు, నీకు బంగారం వేస్తారు, నిన్ను పూజిస్తారు. చాలా విచిత్రంగా ఉంటుంది కదా. అంటే యాక్చువల్గా విగ్రహంలో ఏమీ కూడా లేదు అంటున్నాడు. కనుక విగ్రహంలో ఏమీ లేదు. అయితే కానీ కొంతమంది అది విగ్రహములకు బలి అర్పించారు అని నమ్మి తింటారు. తెలిసి నమ్మి అలా తింటారు. కనుక మనం భోజనమును బట్టి దేవుని ఎదుట మెప్పు పొందము, తినకపోయినందున మనం తక్కువ లేదు, తినినందున. కనుక ఇది నేను తిన్ను అనడం వల్ల మనం ఎంతో పెద్ద స్పిరిచువల్ అయిపోము. అర్థమైందా? తిన్నందున మనం ఏమి తగ్గిపోము అంటూ మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము ఏమంటున్నాడు? బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకున్నది. ఏలి అనగా చదవండి మీకు. విగ్రహాలయమందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇవ్వబడిన పదార్థములు తినుటకు ధైర్యం తెచ్చుకొనును కదా. ఇక్కడ చాలా జాగ్రత్తగా, మనస్సాక్షి ఏంటది? మనస్సాక్షి చాలా ప్రమాదాన్ని సృష్టిస్తుంది. ఇక్కడ జ్ఞానం అన్నాడు, చూసావా? అందుకే ముందు జ్ఞానం అన్నాడు. జ్ఞానం కనుక ఏం లేదు అందులో, ఏముంది అందులో? అది బొమ్మే కదా, నేను తింటానని తింటున్నాడు ఒకటి. అర్థమైందా? ఏం లేదు, బొమ్మ దగ్గర పెడితే ఏముంది, నేను తింటానంటాడు. చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఏముంది, నేను ప్రసాదం తింటానని చాలామంది మాట్లాడి చేసిన వాళ్ళు ఉన్నారు. నేను తింటాను, ఇవ్వండి నాకు తింటానని చెప్తే నాకేమవ్వదు అన్నాడు. ఇదేంటి? జ్ఞానము కలిగిన వ్యక్తి. బలహీనమైన వ్యక్తి ఏం చేస్తాడు? నిన్ను బట్టి ఏం చేస్తాడు? తింటాడు. కానీ మరి మనస్సాక్షి ఏంటి? లోన్ ఏమవుతుంటే తినేస్తాడు, కానీ రాత్రికి ఏమొచ్చేద్దో ఏమంటాడు?
రాత్రికి ఏమొచ్చేద్దో అంటే రాత్రి పీక నొక్కేది అది వచ్చి. అర్థమైంది? బలహీనమైనటువంటి మనస్సాక్షి. సో కాన్షియస్ అనేది మన యొక్క మనస్సాక్షి అనేది బలహీనంగా ఉన్నప్పుడు అటువంటి వాటికి జోలికి వెళ్ళకూడదు. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, జ్ఞానం గల నువ్వు తింటున్నావు, నీకేం అవ్వట్లేదు, బయట తిరిగేస్తున్నావు, చక్కగా ఉన్నావు. కానీ బలహీనమైన మనస్సాక్షి గలవాడు ఏం చేస్తున్నాడు? నిన్ను చూసి అది తిన్నాడు కదా నేను తింటాను అంటాడు. కానీ నీకేమవుతుంది? మనస్సాక్షి బలహీనం కనుక నీకు అపవిత్రమవుతున్నావు అని ఉంది కదా అక్కడ. మనస్సాక్షి ఎప్పుడైతే బలహీనమవుతుందో మనము కూడా అపవిత్ర అనేది పైన చూడండి 7వ వచనం కింద భాగంలో ఉంది. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదే అపవిత్రమగుచున్నది అని చెప్పి, అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. కనుక ఈ రోజుల్లో చాలామంది ఈ ప్రశ్న మన క్రైస్తవులకు ఇదే వేస్తారు. మేము మీరు ఇచ్చినవన్నీ ఏం చేస్తాం? అన్నీ తింటాం. మీరు కేక్ ఇస్తే తింటాం, మీరు బిర్యానీ పెడితే తింటాం. మేము పిలిస్తే ఏం చేయరు? రారు. మేము పెడితే తినరు అని వాదిస్తారు. దానికి కూడా ఇప్పుడు మన సమాధానం ఇందులో చూద్దాం. 10వ అధ్యాయము 14వ వచనం చూడండి. కాబట్టి నా ప్రియులారా, మొదటి నుంచి కూడా దేవుడు విగ్రహారాధన అనే దాన్ని మొదటి నుంచి కూడా ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? గనుక దేవుని ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అందుకే మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నేను రోషం గల దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పి ఏం చెప్పాడు? ఆకాశమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఉన్న ఏ రూపాన్ని కూడా నువ్వు చేసుకోకూడదు, సాగిలపడకూడదు, పూజించకూడదు అన్నాడు. కనుక దేవుడు మొట్టమొదటిగానే చెప్పాడు నో ఐడిల్ వర్షిప్ అని. ఎందుకంటే మీ దేవుడైన నేనేంటి? రోషము గల దేవుడను. నన్ను మీరు ఏ విగ్రహముగా కూడా మీరు చేయకూడదు అన్నాడు. అంటే మనం భారతదేశంలో విగ్రహారాధన ఒకటే కాదు. మీరు చూడండి, ఒక క్రికెట్ ప్లేయర్ని ఏమంటారు మధ్యలో? సచిన్ని చాలా కాలం ఏమనేవారు తెలుసా? సచిన్ చాలా కాలం కాదు, ఇప్పుడు కూడా రాస్తున్నప్పుడు క్రికెట్ గాడ్ అంటారు. ఏంటి? నీకు బాగా తెలుస్తుంది. గాడ్ ఆఫ్ క్రికెట్ ఎలా చెప్పాడు? గాడ్ ఆఫ్ క్రికెట్. నాకు ఈ మాటలు చెప్పినప్పుడే ఇంకా అవి అసహ్యం వేస్తాయి. క్రికెట్ కామెంటరీ ఉంటుంటాం కదా, గ్లోరియస్ షాట్ అంటాడు. గ్లోరియస్ షాట్. గ్లోరీ అనేది దేవునికి చెందినది. ఆ మాట వింటే కోపం వచ్చేస్తుంది. టప్పని ఒకటైపోతాడు తర్వాత కదా. ఏది గ్లోరీ? తర్వాత బాగానే అంత గ్లోరీ. దేవుడు ఒక్కడే మహిమ గలవాడు. కొన్ని మాటలు మనం వాడకూడదు. గ్లోరియస్ షాట్ ఏముంది? అర్థమవుతుంది కదా. చాలా గ్లోరీ అనే మాట దేవునికి చెందింది. అందుకే దేవుడు ఏమన్నా నా మహిమను నేను వేరొకరికి ఇచ్చేవాడని కాను అన్నాడు. గ్లోరీ అనే మాట అంటే పేరు పెట్టుకుందిలేండి అమ్మాయి, అది పేరు. ఓకే, గ్లోరీ అనేది ఎప్పుడు కూడా మనం దేవునికి ఇవ్వాలి. దేవుడు కొన్నిసార్లు మనల్ని ఎవరైనా పొగిడినా మనం వెంటనే దేవునికి ఏం చేయాలి? దేవునికి ఆ మహిమను ఇచ్చేయాలి. కానీ మొదటి నుంచి కూడా దేవుడు విగ్రహారాధనను ఒప్పుకోలేదు. ఎందుకంటే దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి అని క్లియర్గా యేసుప్రభు వారు ఆ సమరయ స్త్రీతో చెప్పాడు. మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాము అంటాడు కదా అక్కడ. గనుక విగ్రహంను మొట్టమొదటి నుంచి కూడా దేవుడు ఒప్పుకోలేదు. గనుకనే దేవుని బిడ్డలముగా మనము ఆ ఒక్కటి కాంప్రమైజ్ అవ్వలేం. ఇది స్నేహితుల మధ్యలో మనకి చాలా ఇబ్బంది అవుతుంటుంది. మనం అంత స్నేహంగా ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ మనకేమవుతుంది? కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మేము మిమ్మల్ని అంత ప్రేమిస్తాము, మిమ్మల్ని అంతా యాక్సెప్ట్ చేస్తాం, మీరు మమ్మల్ని ఏం చేయరు?
ఆ విషయంలో ఆ, ఎందుకు తీసుకోము అంటే దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు ఏమని, విగ్రహ సంబంధమైన దాంట్లో మనం ఇంకా చదువుతాను చూడండి, ఇక్కడ ఇందులోనే ఉందాం. ఆ, బుద్ధిమంతులతో మాట్లాడినట్టు 15వ వచనం, బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. 10వ అధ్యాయంలోనే నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించండి అన్నాడు. మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనము ఎప్పుడైతే ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం గురించి మనం తీసుకుంటున్నామో దాన్ని దేనికి చెప్తున్నాడంటే, మనం ప్రభు యొక్క శరీరంలోనూ ప్రభు యొక్క రక్తంలోనూ కూడా పాలుభాగస్తులు అవుతున్నాం. మనం విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టుగా, అంటే వీఆర్ పార్టేకింగ్, అందులో మనం పాలుభాగస్తులం అవుతున్నాము. మనమందరం ఒకటే రొట్టెలో పాలుపంచుకొనిచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలుల చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో చూడండి. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే, బలి అర్పించినప్పుడు ఏదైనా దాని మీద ఏం చేస్తారనుకున్నారు, చెయ్యి ఉంచుతారు. ఆ మేక మీద కానీ, ఆ గొర్రె మీద కానీ, ఆ దూడ మీద కానీ ఏం చేస్తారు, చెయ్యి ఉంచి వారు పాపం ఒప్పుకొని దానికి ఏం చేస్తారు, బలి ఇస్తారు. ఓకేనా? అంటే వారి స్థానములో దాన్ని ఇస్తున్నారు. అర్థమైందా? వారి స్థానములో దానిని ఇస్తున్నారు. ఇప్పుడు అలాగే యేసుప్రభు వారు కూడా ఆయన మరణించినప్పుడు మన స్థానములో ఆయన మరణించాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రాన్ని బట్టి ఏంటంటే, ఈ బలులు దేని కొరకు ఇవ్వబడ్డాయి అంటే మన స్థానములో అవి అర్పించబడుతున్నాయి. వాటి ప్రాణమును మనకు ప్రాయశ్చిత్తముగా వాటిని ఇస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకు ప్రాయశ్చిత్తంగా వాటిని ఇచ్చారు. ఇప్పుడు అన్ని జనులు వాటికి దేనికి అర్పిస్తున్నారు ఇప్పుడు వాటికి? అందుకే చెప్తున్నాడు చూడండి, ఇక్కడ నేను చెప్పినది ఏమైంది, 19వ వచనం, విగ్రహార్పితములు ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములు ఏమైనా ఉన్నదని అని చెప్పేదినా లేదు, కానీ అన్ని జనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించున్నారని చెప్తున్నాను. మీరు దయ్యములతో పాలువారవటం నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యము పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలో కూడా మీరు పాలు పొందనేరు. మీకు జాగ్రత్తగా చెప్తాను చూడండి. నేను ఒక స్నేహితునితో ఈ డిస్కషన్ నాకు చాలా తీవ్రంగా అయింది, నా హైందవ స్నేహితునితో అయినప్పుడు నేను చెప్పాను, మీరు ఇచ్చినవన్నీ మేము తింటాము, మీరు ఎందుకు తినరు అన్న. నేను అన్నాను, మేము ఇచ్చినవన్నీ మీరు తింటారు కానీ ఒక విషయం మేము మీకు ఇవ్వం అన్నాను. ఏంటది? ఇప్పుడు రక్షణ పొందలేని వాళ్ళకి ఏమివ్వం? ప్రభు శరీరము, ప్రభు రక్తంగా గుర్తున్నటువంటి రొట్టె ద్రాక్షారసం ఏం చేయం, ఇవ్వం. ఎందుకు? వాళ్ళు ప్రభువుకు దూరంగా ఉన్నారు కనుక. మీరు అడిగినా ఇవ్వం, అలాగే మీరు కూడా మాకు ఇవ్వకూడదు అని చెప్పారు. అర్థమైందా? మీరు అడిగినా మేము, మిగిలినవన్నీ మీరు ఇవ్వండి, మేము తింటాం. మేము కేక్ ఇస్తే మీరు తినేస్తారు, మీరు కేక్ ఇస్తే మేము తింటాం. మేము బిర్యానీ పెడితే మీరు తింటున్నారు, మీరు బిర్యానీ పెడితే మేము తింటాం. కానీ ఆ సేక్రెడ్, ఆ ప్రత్యేకమైనటువంటి ఆ సాక్రమెంట్ మేము ఎవరికి ఇవ్వం. అది యేసుక్రీస్తు నా కొరకు బలి అయ్యాడు అని నమ్మి నేను తీసుకుంటున్నాను. ఓకేనా? నా కొరకు దేవునికి ఆయన అర్పించుకున్నాడు అని నమ్మి నేను తీసుకుంటున్నాను. కనుక మీరు అర్పించేటువంటి ఆ బలుల సంబంధమైన మాటలో మేము తిన్నాం, మిగతావన్నీ తింటాం. అలాగే మేము ఇది కూడా ఎవరికి కూడా ఇవ్వం, ఎవరికి కూడా మనం కూడా ఇవ్వం. ఇస్తారా? చర్చలు మేము ఇవ్వం కదా, రక్షించబడిన వాళ్ళే వినాలి. ఈ మాటలు వినకపోతే మీ ఫ్రెండ్స్ అందరికీ ఏమి చెప్పలేవు, అడుగుతారు ఎందుకు తినవు అని అడుగుతారు. ఇది అడిగినప్పుడు మనం చెప్పగలగాలి, ఇది మేము తినకూడదు, మేము కూడా మేము పెట్టినవన్నీ మీరు తినేస్తారు అనుకుంటారు, మేము కొన్ని మీకు ఇవ్వం, అవి మీరు మాకు కూడా ఇవ్వకూడదు. లేకపోతే వాళ్ళు మనం ఇంత మనం మంచిగా ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు అలాగ ఉంటారు, ప్రత్యేకంగా చూస్తారు. కారణం ఏంటంటే పరిశుద్ధమైనది ఇది, మనం మాత్రమే పరిశుద్ధులమే తీసుకోవాలి. అంటే మనం క్రీస్తులో పాలువారం అవుతున్నాం, అది తీసుకోవడం ద్వారా అందులో ఇప్పుడు మనం అది తీసుకుంటే అందులో పాలువారం అవుతాం, అది అంటున్నాడు ఇక్కడ. అర్థమైందా? వీఆర్ పార్టేకింగ్ ఇన్ టు ఐడిల్స్. అర్థమైందా? ఇప్పుడు ఐడిల్స్ దగ్గర పెట్టిన మనం తింటున్నామంటే అర్థమేమవుతుంది, ఐడిల్స్లో పాలువారం అవుతున్నాం. అలాగే ఇది తీసుకుంటున్నామంటే క్రీస్తులో పాలువారం అవుతున్నాం. కనుక ఇది ఎవరికి ఏమో అలాగే అది కూడా మాకు మీరు ఇవ్వద్దు, మిగతా ఏవైనా పర్వాలేదు. అర్థమైందా?
అనవసరంగా మనం వివాదంగా మనం చెప్పి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకూడదు. లేనిపోయిన వివాదం చెప్పి కనుక మానవులం కనుక మనం అందరం కలిసి ఉండాలి. కనుక చుట్టూ జరిగినవి అనవసరంగా మీరు అనవసరం మాట్లాడారంటే ద్వేషం పెరిగిపోద్ది. ఒక మతానికి మధ్యలో ఏం పెరిగిపోద్ది? ద్వేషం పెరిగిపోద్ది. అందుకే జ్ఞానం అనేది మనల్ని ఉప్పొంగు చేస్తుంది. ప్రేమ అనేది క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. చాలా ప్రేమతో మనము వ్యవహరించాలి. ఓకేనా? ఇక్కడ మరొక మాట ఉంది 8వ అధ్యాయంలో చూడండి. తొమ్మిదవ వచనం చూడండి. ఆయనను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకోండి. ఇదొక మాట. అలాగే 10వ అధ్యాయము 23వ వచనం చూడండి. అన్ని విషయముల యందు కనుక మనకు అన్ని విషయాల్లో మనకేముంది? స్వాతంత్ర్యం ఉంది. కానీ అన్నీ చేయదగినవి కావు. ఏమైందమ్మా? అన్ని విషయాల్లో మనకేముంది? స్వాతంత్రం ఉంది. కానీ అన్నీ, ఇది చాలా జాగ్రత్తగా వినాలి మనం. మనకు స్వాతంత్రం ఉన్నాయి కానీ అన్నీ కూడా మనం చేయకూడదు అంటున్నాడు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయవు. కనుక మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు ఎంత స్వాతంత్రం ఉన్నా అన్నీ మనకేం చేయవు? క్షేమాభివృద్ధి కలుగు చేయవు అని చెప్తూ, ఎవడనూ తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయి చూచుకొనవలెను. క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, మన కొరకు కాదు ఎదుటివాని కొరకు మేలు చేయడానికి చూసుకోవాలట. మనం చేసే ప్రతిదీ కూడా ఏం చేయాలట? మన కొరకు కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూసుకోవాలి. కనుక మనం చేసే నాకు అన్ని స్వాతంత్రం నా ఇష్టం అనడానికి లేదు. మనం చేసే ప్రతిదీ కూడా ఎదుటివాని మేలు కొరకు చేయాలి. 25వ వచనం. మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కట్టికి వాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చు. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నాడు. ఇంటికి తెచ్చుకొని తినడం వేరు, షాప్లోకి వెళ్ళి తినడం వేరు. కట్టికి వాని అంగడిలో షాప్లోకి వెళ్ళి చేస్తారు. ఇప్పుడు మీరు వించి, బాబు ఇది ఎక్కడి నుంచి వచ్చింది మాంసం, ఈ కొబ్బరికాయ ఎక్కడిది ఏంటి ప్రార్థన చేసుకో. మనం హోటల్లో వెళ్ళి తింటున్నాం అనుకోండి, కట్టికి వాని అంగడిలో ఏదో అయినా మీరు ఏం చేయొచ్చు? ప్రార్థన చేసుకొని తినచ్చు. ఓకేనా? ప్రతిదీ కూడా ఇది అర్పించింది. ఇది మనం స్వతహాగా వెళ్ళట్లేదు, అర్థమైందా? దాని దగ్గరికి బయట జరుగుతుంది. అంటే మన మనస్సాక్షి ఎలా ఉంచుకోవాలో చెప్తున్నాడు. కటికమాని అంగడిలో ఉన్నవి ఏదైనా కూడా మనస్సాక్షి విషయంలో ఏ విచారణ చేయకుండా అమ్మునిదేదో దానిని మీరు తినవచ్చు. భూమియు దాని పరిపూర్ణత ప్రభువునవైనవి. అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు కూడా మీరు వెళ్ళుటకు మనస్సుండినలో మీకు వడ్డించినది ఏదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినండి అన్నాడు. అవిశ్వాసుల్లో మిమ్మల్ని ఎవరైనా విందుకు పిలిస్తే ఏ విచారణ చేయకుండా వెళ్ళి తినండి అన్నాడు. అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పింపబడిందని చెప్పిన యెడల అట్లు తెలిపిన వాని నిమిత్తము మనస్సాక్షి నిమిత్తము తినకుడి. మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను. అర్థమవుతుందా? ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే అంటున్నాడు. అంటే చూడండి, మీరు ఎవరైనా మనకి పెట్టేటప్పుడు ఏం చెప్తారు? సాధారణంగా మన క్రిస్టియన్స్ అని తెలిసినప్పుడు, ఇది మూలన పెట్టలేదండి మీరు తినచ్చు అంటారు. ఇది మూలన పెట్టలేదండి మీరు తినచ్చు అంటారు. నాకైనా పర్లేదు తెచ్చేమ్మా అని మీరు అనకూడదు. అర్థమైందా? ఇది మూలన పెట్టలేదు. అర్థమైందా? ఇక్కడ వాళ్ళ మనస్సాక్షి నిమిత్తము అంటున్నాడు, అంతే కదా. ఎందుకనగా ఎదుటివాని వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా. నేను కృతజ్ఞతతో పుచ్చుకునేలా నేను దేని నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానో దాని నిమిత్తం నేను దూషింపబడనేలా. కనుక నేను తీసుకునే దానిని బట్టి నేను దూషించబడకుండా నేను ఎదుటివాని బలిస్తున్నట్లయితే ఇది వద్దులేండి నాకు అని మనం చెప్పచ్చు. ఎవరైనా చెప్తే అయినా పర్లేదు పెట్టండి అని అనకుండా ఇది వద్దు మిగతావన్నీ పెట్టండి అని
మనం ఆఫ్ చేయొచ్చు. అర్థమైంది కదా. ఇదంతా కూడా ప్రేమతోనే చేయాలి. మనము వాళ్ళని చూసి అసహించుకున్నట్లుగా చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మనము కూడా ఒకప్పుడు అందరం కూడా తెలియని స్థితిలోనే ఉన్నాం. అర్థమైంది కదా. మనము కూడా ఒకప్పుడు తెలియని స్థితిలోనే ఉన్నాం. అంటే ఇప్పుడు రక్షణ పొందకముందు చాలామందితో స్కూల్ టైంలో అన్ని చోట్లకి అన్నీ వెళ్ళాం. నాకు గుర్తులేదు కానీ ఎవరైనా అటుకులు బెల్లం ఇచ్చుంటారేమో. ఇస్తే ఏం చేస్తాం? గుర్తులేదు నాకు. అప్పుడు మనకేం తెలియదు. రక్షణ పొందిన తర్వాత మనం వద్దు అంటాం. ఆ విగ్రహాల దగ్గర పెట్టారు కనుక ఎవరిని కూడా మనము దూషించకూడదు అని చెప్తూ, ఎవరైనా విందుకు పిలిచినప్పుడు కూడా మీరు వెళ్ళొచ్చు, అయితే ప్రత్యేకంగా ఇది బలి ఇవ్వబడింది మీకు పెడుతున్నారు అంటే దాన్ని తీసుకోవద్దు అన్నాడు. ఎందుకంటే చెప్పిన వ్యక్తి మనస్సాక్షి నిమిత్తం. ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే క్రైస్తవులు ఒక్కొక్కరు భిన్నమైన పద్ధతుల్లో ఉన్నారు. ఒకరిని బట్టి ఒకరికి విభిన్నమైనటువంటి సిద్ధాంతాలు అయిపోతున్నాయి. చెప్పాను కదా, కొంతమంది విపి రెడ్డి గారని ఒక ఆయన, తర్వాత ఇంకొక ఆయన ఏదో పేరు ఉంటుంది, హనీ జాన్సన్ అని ఆయన. వాళ్ళు మేము మీరు ఏమవుతుంది, మేము తింటా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకి ఏం అవ్వట్లేదు కదా. బలహీనంగా తింటే ఏమవుతుంది? తర్వాత మనస్సాక్షి బలహీనంగా ఉన్నవాళ్ళు బలహీనపడి, ఎప్పుడైతే మనస్సాక్షి బలహీనమైందో ఆ గిల్టీనెస్ వస్తుంది. గిల్టీనెస్ ఎప్పుడు వచ్చిందో ఈవిల్ అనేది మన మీద అటాక్స్ చేస్తాయి. అర్థమైంది కదా. ఈవిల్ అటాక్స్ చేస్తాయి. కనుక జాగ్రత్తగా మనం ఉండాలి. మన యొక్క జ్ఞానము ఇతరులను పాడు చేసేటట్టుగా ఉండకూడదు అని చెప్తున్నాడు. ఓకేనా. 32వ వచనం చూడండి. 31వ వచనం. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేం చేసినా కూడా సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. ఇది మోటివ్, ఇది అయి ఉండాలి. మనం ఏం చేసినా కూడా దేవుని మహిమ కొరకు చేయాలి అంటున్నాడు. మన మోటివ్ ఇది అయినప్పుడు అన్నీ కూడా. నేను మొన్న ఇక్కడ ఒక అబ్బాయి చనిపోయిన తర్వాత 1 year మెమరీ ప్రేయర్ పెట్టారు. ముందు చేసినప్పుడు వెళ్ళలేదు, మరి అప్పుడు ఏమైందో తెలియదు నాకు. కావాలనే వెళ్ళాం, ఇద్దరం వెళ్ళాం. ఎందుకు వెళ్ళామంటే దాని వెనకాతల వీళ్ళు మనతో కలవరు, అందులో ఏం లేదు, అందులో ఏమీ లేదు. వాళ్ళు భోజనాలు పెట్టారు అంతే, భోజనం వెళ్ళి తిని వచ్చాం. మనము చేసేవన్నీ కూడా దేవుని మహిమ కొరకు చేయాలి అంటే మనం వెళ్ళడం ద్వారా వాళ్ళతో కొంత రిలేషన్ పెంచుకోవచ్చు. అలాగే మనము కూడా వాళ్ళలాంటి మనుషులమే, వాళ్ళు మనలాంటి మనుషులే అని ఒక ఏమంటారు దాన్ని, స్నేహపూర్వకమైన విషయాన్ని మనం చూపిస్తున్నాం. మేము తినం, మేము ముట్టుకోం అంటే వాళ్ళు ఏమవుతారు, ఆటోమేటిక్గా మేము తినం, మేము ముట్టుకోము అంటారు. అందుకే చూడండి ఇక్కడ ఏమంటాడు తర్వాత వచనంలో, యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలుగు చేయకుడి. యూదులు అంటే దేవుని యొక్క ప్రజలు, గ్రీసు దేశస్థులంటే అన్యులు, సంఘం అంటే క్రీస్తులు. యూదులు క్రైస్తవులు కాదు, మీకు ముందు తెలుసుకోవాలి. యూదులు ఎవరు కాదు? క్రైస్తవులు కారు. యూదులు చాలామంది యేసుక్రీస్తుని అంగీకరించలేదు. యూదులు చాలామంది ఈ ప్రశ్న కూడా అడుగుతారు, మరి యూదుల్లోంచే కదా పుట్టాడు యేసు ప్రభు, యూదులే అంగీకరించలేదు అంటారు. యూదులు ఎందుకు అంగీకరించలేదంటే యూదులు యేసుక్రీస్తును రాజుగా వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అప్పటికి వాళ్ళు రోమా ప్రభుత్వం కింద, అధికారం కింద ఉన్నారు. వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు, దాసత్వంలో ఉన్నారు. మెస్సీ వచ్చినప్పుడు మమ్మల్ని విడిపిస్తాడు, మెస్సీ వచ్చినప్పుడు మమ్మల్ని విడిపిస్తాడు కనుక ఆయన రాజుగా వస్తాడు. ఆయన ఎలాగ వస్తాడు? రాజుగా వస్తాడు. రాజుగా వచ్చి మమ్మల్ని యొక్క దాసత్వంలో నుంచి విడిపిస్తాడు. ఎలాగా? దావీదు అలాగా ముందున్న రాజులు వచ్చారు కదా, చాలామంది రాజులు, వాళ్ళు వచ్చి బానిసత్వం నుంచి విడిపించినట్లుగా వాళ్ళు విడిపిస్తారు అనుకున్నారు. యేసు ప్రభు వచ్చాడు కానీ వాళ్ళని ఆ దాసత్వం నుంచి ఏం చేయలేదు, విడిపించలేదు. కనుక వాళ్ళు అనుకున్నారు ఈయన కాదు మెస్సయ్య అనుకున్నారు. అందుకే వాళ్ళని ఆయన పట్టుకొని ఏం చేయాలనుకున్నారు, వాళ్ళు రాజుగా చేయాలనుకున్నారని ఉంటుంది బైబిల్లో. రాజుగా చేయాలని. ఆయన ఏమన్నాడు తెలుసా? నా రాజ్యము ఈ భూ సంబంధమైనది కాదు. అందుకే పేతురు, యోహాను శిష్యులు కూడా ఏమడిగారంటే, మరలా
ఇశ్రాయేలుకు రాజ్యము నువ్వు ఇస్తావా అన్నాడు. అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు రాజు అవుతాడు, పేతురు ఏమవుతాడు, మంత్రి అవుతాడు. ఇలాగ లెక్కలేసుకుని ఉంటారు వాళ్ళు. కానీ అందరికీ అనుకున్నట్టుగా యేసు ప్రభు రాజుగా కనిపించలేదు. యేసు ప్రభు రాజుగా కనిపించలేదు కనుక వాళ్ళు యేసు ప్రభు కాదు, మెస్సయ్య మళ్ళా వస్తాడేమో అనుకుంటున్నారు. వాళ్ళు మెస్సయ్య మరలా వస్తాడేమో అనుకుంటున్నారు. అయితే యూదులందరూ తెలుసుకుంటారు ఎప్పుడంటే యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆయన గొర్రెపిల్లగా రాడు, ఆయన రాజుల రాజుగా వస్తాడు. హల్లెలూయా. ఎలా వస్తాడు ఆయన? రాజుల రాజుగా వస్తాడు. ఆయన ప్రభులకు ప్రభువుగా వస్తాడు. ఇప్పుడు ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు. రెండోసారి వచ్చినప్పుడు ఆయన గొర్రెపిల్లగా రాడు, ఆయన యూదా గోత్రపు సింహంగా వస్తాడు. అంటే రాజుగా రాజ అధికారంతో ఆయన వస్తాడు. అందుకే ఆయన వచ్చి భూమి మీద పరిపాలన చేస్తాడని అంటారు. కనుక అప్పుడు అందరూ కూడా యేసుక్రీస్తుని అంగీకరిస్తారు. కానీ వాళ్ళు అప్పుడు ఏమనుకుంటారని ముందే ఆయన వచ్చాడనే విషయం వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. కనుక యూదులు ఎందుకు అంగీకరించలేదు అనే ప్రశ్న, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రశ్నలు మీకు వేస్తే మీకు కంగారుపై పడతారు. యేసుప్రభు యూదుల్లో పుట్టాడు కదా, ఆ యూదులో పుట్టాడు, మరి యూదులే యేసుప్రభుని అంగీకరించారు, మీరు ఎందుకు అంగీకరించారంటే అనకూడదు. మీరు అర్థమైందా? యూదులే అంగీకరించలేదు, మరి మీరెందుకు అంగీకరించారు అన్నారు అనుకోండి, అవును కదా, అంగీకరించలేదు కదా, వాళ్ళు అంగీకరించలేదు, వాళ్ళే పెట్టారు. ఇతడు అలా చెప్పాడు, లేచిపోతాడేమో, అందుకనే చాలా కావలి ఉంచారు సైన్యాన్ని అంతా కూడా. అయినా ఆయన లేచిపోయాడు. లేచిపోయిన తర్వాత కావాలని బైబిల్లో ఏముందంటే వాళ్ళు కొంతమంది మనుషులను ఏర్పరచుకొని ఒక తప్పుడు ప్రచారం చేశారు. వీళ్ళు ఎక్కడో తీసుకెళ్ళి దాచేశారు. కనుక ఆ తప్పుడు ప్రచారమే ఇప్పటికీ కూడా అలా ఉండిపోయింది. కనుక మనము గ్రహించవలసింది ఏంటంటే యూదులందరూ కూడా బైబిల్లో తర్వాత చెప్పబడిన విషయాల ప్రకారంగా తర్వాత వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని అంగీకరిస్తారు. కనుక యూదులు ఎవరు అని మీకు విషయం చెప్తున్నా. గ్రీసు దేశస్తులు ఎవరంటే అన్ని జనులు యేసుక్రీస్తును తెలియని వాళ్ళు. దేవుని సంఘం ఎవరంటే మనము యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు. ఈ ముగ్గురికి మనం ఏది చేసినా కూడా దేవుని మహిమ కొరకు చేయాలి. ఏది చేసినా ఎవరి కొరకు చేయాలి? కనుక మనం ఏది చేసినా, మనం వివాహాలు చేస్తాము, అన్ని ఫంక్షన్స్ చేస్తాం, ఇది ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. ఎవరి కొరకు చేయాలి? దేవుని మహిమ కొరకు చేయాలి. ఎందుకు మనం అలా చేయాలి? మనం ఆయన మహిమ కొరకే మనల్ని దేవుడు సృష్టించుకున్నాడు కనుక. హల్లెలూయా. ఎందుకు ఇలా చేయాలంటే మనలను ఆయన మహిమ కొరకే దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు కనుక మనము చేసేవన్నీ కూడా ఆయన మహిమ కొరకే చేయాలి. మనము ధరించుకునేవి కానీ మనము చేసేవన్నీ కూడా భోజనం చేసినా పానం చేసినా కూడా ఆయన మహిమ కొరకే చేయాలి అంటున్నాడు. అర్థమవుతుంది కదా? ఎవరికి కూడా మీరు ఏం చేయకూడదు అంటున్నాడు? అభ్యంతరము కలుగు చేయొద్దు. మనం చేసే ఇతరులకు అభ్యంతరం కలగకుండా చూసుకోండి అన్నాడు. ఇలాగ నేను కూడా స్వప్రయోజనము కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెడుతున్నాను. ఇలాగ నేను కూడా స్వప్రయోజనము కోరక. ఏం కోరక? ఇలా ఎవరుంటారు? మనం అన్నింటిలో వెనకాల ఏం కోరుకుంటాం? సెల్ఫిష్నెస్. ఇంగ్లీష్లో చెప్తే ఈజీగా అర్థమైపోద్ది మనకి. స్వార్థం. మన వెనకాతలు మనం చేసే ప్రతి దాని వెనకాతలు ఏముంటుంది? స్వార్థం ఉంటుంది, స్వప్రయోజనం. మనం చేసే వాటిల్లో స్వప్రయోజనము కోరుకోకూడదు. పౌలు అంటున్నాడు, ఎందుకు కోరుకోవట్లేదంటే అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనం కోరుతున్నాను అంటున్నాడు. పౌలు చేసేవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాను అంటున్నాడంటే మనం చేసే ప్రతి ప్రోగ్రాం ద్వారా మనుషులు రక్షించబడాలి అనే ఉద్దేశంతో చేయాలి. మనం చేసేవన్నీ కూడా మన మోటివ్ ఏమై ఉండాలి? మనుషులు ఏమవ్వాలి? రక్షించబడాలి. ఓకేనా? మొన్న ఒకసారి వివాహంకి వెళ్ళాం. ఆ వివాహంలో మంచు కొండల్లోంచి వచ్చి పొగలు పెట్టారు. పెళ్లి కుమార్తె వస్తుంటే ఏం పెట్టారు? ఆ ఐస్ క్యూబులు తీసుకొచ్చి ఎందులో వేస్తున్నారు. ఆ వెంటనే ఏమవుతుంది? అది పొగ వస్తుంది అనమాట. మంచు కొండల్లో నుంచి పెండ్లి కూర్త వస్తుంది అనమాట. ఓకేనా? ఏ కొండల నుంచి?
ఆ పొగలు ఎలా వస్తున్నాయి, న్యాచురల్గా పొగలు కనకబడుతున్నాయి అనమాట, ఆవిరిలాగా అలాగొచ్చి. అది అయిపోయిన తర్వాత క్రాకర్స్ వస్ 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 అని, ఇంకా దాన్ని ఏమంటారు, దాన్ని చిచ్చుబుడ్డి ఏదో అంటారు కదా, జమ్ 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 స్టేజ్ మీద చాలా డిఫరెంట్. మ్యారేజ్కి వెళ్తున్నప్పుడు చాలా డిఫరెంట్గా చేస్తుంటారు కొంతమంది, చాలా చేస్తుంటారు. దేని కొరకు చేస్తున్నారు ఇవన్నీ? అంతే, ఆ ఫొటోస్ బాగుండాలి, అలంకరణ బాగుండాలి. ఇప్పుడు క్రైస్తవులు ఏదైనా చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా మన మోటివ్ ఏమి ఉండాలంటే మనుషులు రక్షించబడాలి. ముందేం చెప్పాను? దేవుని మహిమ కొరకు చేయాలి. రెండవది ఏం చేయాలి? మనుషులు అందరూ రక్షించబడాలని, అనేకులు రక్షించబడాలని. సో ఈ రెండు మోటివ్స్ లేవనుకోండి, మీరు చేసిన దానిని బట్టి దేవుడు ఏమాత్రం సంతోషించడు. పొగేసిన, చుచ్చుబుడ్లు వెలిగించిన, స్వతంత్రం ఉంది, కానీ ఆ స్వతంత్రము దేని కొరకు? కనుక మనం చేసే వాటి వెనకాతల ఈ యాటిట్యూడు మనకుంటే, మనం చేసే ప్రతి దాని వెనకాతల ఒకటి ఇలా చేశాము అంటే దానిని బట్టి కూడా ఏమవ్వాలి? దేవునికి మహిమ కలగాలి. క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఇలా చేశారు. ఎంత మనకి ఎవరైనా ఏం చెప్పాలంటే ఎంత పీస్గా ఉందండి. క్రైస్తవులు వచ్చిన ముందు ఏం చెప్తారు చెప్పండి? మన దగ్గరికి వస్తే ఎవరైనా ఏం చెప్పారా? ఎంత పీస్గా ఉంది. మనకున్నది అది ఒకటే ఉంది. చుచ్చుబుడ్లు వాళ్ళకి ఉన్నాయి, మీకన్నా ఎక్కువ బాంబులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. లక్ష్మీ బాంబులు అంటారు, మీరు పేల్చర్లేదు, నేను పేల్చేవాడిని. గోడ బాంబులు, లక్ష్మీ బాంబులు, గోడకేసి కుడితే బడేయమనేవి. ఎవరైనా అడిగి నీకు బడేయాలంటే ఏంట్రా ఆనందం అని అడిగితే, ఏమో ఇప్పుడు ఆ సౌండ్ వస్తుందంటే చెవులు పూసుకుంటాం. కనుక ఎందుకు చేసామో తెలియదు. వాళ్ళ దగ్గర ఇవన్నీ చేస్తారు. మనము అవకాశం దొరికింది కదా, ఇప్పుడు దాకా ఏం చేయలేకపోయామని చెప్పి మన మ్యారేజ్లో లేకపోతే మన ఫంక్షన్లో అవి కాదు, మనము దేవుని మహిమ కొరకు చేయాలి. దట్ ఈస్ ద ఆపర్చునిటీ. మనం దేవుని మహిమ కొరకు చేయాలి. రెండోది ఏంటి? అనేకులు రక్షణ కొరకు చేయాలి. ఏం చేయాలి? సో మన యాటిట్యూడ్ ఏమై ఉండాలంటే, మనం చేసే ఆ ఫంక్షన్ ద్వారా కొంతమంది రక్షణ పొందాలి. దేవుడు ఎంత సంతోషిస్తాడో మిమ్మల్ని చూసి, అలాగ్గాని చేస్తే. ఆయన కార్యాలు ఆయన చేసేస్తాడు, ఆయన కార్యాలు ఆయన చేస్తాడు. ఇలా కాకుండా స్వప్రయోజనం కొరకు మనం చేస్తే దేవుని ఆత్మ దుఃఖపడుతుంది. దేవుని ఆత్మ ఏమవుతుంది? దుఃఖపడుతుంది. మనల్ని ఏమండు, ఆయన ఏమవుతాడు? దుఃఖపడతాడు. అయ్యో నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు, జ్ఞానం లేక నశించిపోతున్నారు. కనుక మనుషులు మనం పెట్టే వాటిని, మనం చేసే వాటిని చూసి మనం పొగడచ్చు, కానీ అల్టిమేట్ గోల్ ఏమై ఉండాలంటే ప్రభుకి ఏమవ్వాలి? మహిమ కలగాలి. ఆత్మకి ఏమవ్వాలి? రక్షణ కలగాలి. ఇది మన ఆశయం ఉండాలి. ఎందుకు? రక్షణ లేకపోతే మనుషులు ఏమవుతారు? నశించిపోతారు. మీకు మరలా ఇంకొక మాట కూడా చెప్తున్నా. నరకం అనేటువంటి మాట, దేవుడు మనల్ని నరకంలో నెట్టేస్తాడు, లేకపోతే యేసుప్రభు నమ్మకపోతే నరకంలోకి వెళ్ళిపోతారు అనేటువంటి మాట కరెక్ట్ కాదు. ఏంటి కరెక్ట్ మాట అంటే, ఆల్రెడీ మనం అందరమును కూడా నరకానికి పాత్రలుగా ఉన్నాం. పరలోకమునకు చేర్చడానికి యేసుప్రభు వచ్చాడు. అర్థమవుతుంది కదా? మీరు ఎవరికైనా చెప్పేటప్పుడు యేసుప్రభు నమ్మకపోతే నరకానికి వెళ్తామనే మాట కన్నా చాలా జాగ్రత్తగా మనం దాన్ని డీల్ చేసి చెప్పాలి. ఆల్రెడీ మనం అందరమును కూడా నరకానికి పాత్రలుగా ఉన్నాము. ప్రభు వచ్చి మనము నరకంలో నుంచి తప్పించడానికి ఆయన శిలువ మీద మరణించి తిరిగి లేచాడు. ఈ మాటకి ఆ మాటకి ఎలా తేడా చూసారా? పైకి లాగాడు, రక్షణ ఇచ్చాడు. రక్షణ దేంట్లో నుంచి? 3 విషయాలు. పాపము నుంచి రక్షణ, 2 అపవాది నుంచి రక్షణ, 3 నిత్య నరకం నుంచి రక్షణ. కనుక ఈ రక్షణ అనేది మనం చాలా లైట్గా తీసుకుంటే, మీరు జాగ్రత్తగా వినాలి. ప్రభు ఇచ్చిన రక్షణ దేని కొరకు అంటే, మొదటగా అనేకులు రక్షించబడాలంటే పాపం నుంచి రక్షణ, 2 అపవాది నుంచి రక్షణ, 3 నరకం నుంచి రక్షణ. అది నిత్య రక్షణ. నరకం నుంచి మనం నిత్య రక్షణ పొందుతాం.
కనుక ప్రభు మనకి ఇవన్నీ వచ్చి ఇచ్చాడు. కనుక మన ఆశ ఏమై ఉండాలంటే ఇది మనుషులు పొందుకోవాలి. ఏది పొందుకోవాలి? ఈ రక్షణ మనుషులు పొందుకోవాలి. దీని కొరకు మనము చేయాలి. పౌలు ఏం చేస్తున్నాడు? అనేకులు రక్షించబడవలనని నేను కూడా స్వప్రయోజనము కోరుకొనక అనేకులు రక్షించబడవలని వారి ప్రయోజనము కోరుచు. ప్రయోజనం అంటే ఏంటి? వారి ప్రయోజనం అంటే ఇక్కడ అర్థం ఏంటి? వారి రక్షణ కొరకు, వారి రక్షణ కొరకు చేస్తున్నాడు అన్నీ కూడా. మనం దేని కొరకు చేస్తాం? అన్నీ స్వప్రయోజనం, ఇంకా మంచి పేరు, మంచి ప్రఖ్యాతులు పొందుకోవడానికి మనం చేస్తాం. కానీ అనేకులు రక్షణ పొందాలని మనం చేయాలి. అన్ని విషయాల్లో అందరినీ సంతోష పెడుతున్నాము అంటూ 11వ వచనం కూడా, 11వ అధ్యాయం కూడా, యాక్చువల్గా 11వ అధ్యాయం కూడా ఇందులోని మాటే. నేను క్రీస్తును పోలు నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలు నడుచుకోండి. ఏమంటున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే ఏమనుకున్నారు మీరు? ఈ కాంటాక్ట్ని బట్టి మీకు ఏమర్థమైంది? ముందు చెప్పిన దాంట్లో ఉంది ఆన్సర్. యాక్చువల్ అది 11వ అధ్యాయంలోనికి వెళ్ళింది, కానీ ఆ మాట 10వ అధ్యాయంలో చివరి మాట అన్నమాట. అది మీరు కొన్ని వెర్షన్స్లో చూస్తే 10వ అధ్యాయంలో చివరి మాటగా ఉంటుంది. స్వప్రయోజనము కోరుకోకూడదు. ఎందుకు? అది ఎక్కడైనా ఉందా? రోమాపత్రికలో చూసాం. రోమాపత్రిక మనం ధ్యానం చేసినప్పుడు 15:3 చూడండి. క్రీస్తు కూడా చాలు, క్రీస్తు కూడా భూమి మీద ఉన్నప్పుడు తను తాను సంతోషపరచుకుంది. పౌలు ఏమంటున్నాడు? నేను స్వప్రయోజనం కొరక అనేకులు రక్షించబడవలనని నేనేం చేస్తాను? వారి ప్రయోజనం కొరకు అన్నీ కూడా చేస్తూ సంతోషపెడుతున్నాను అన్నాడు కదా. నేను క్రీస్తును పోలి నడుచుకుని చిన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఏంటి క్రీస్తును పోలి అంటే? క్రీస్తు కూడా తను తాను ఏం చేయలేదు. మనం అన్నీ చేసేది దేని కొరకు చేస్తాం? నాకు చాలా సంతోషంగా ఉందండి. దేనికి సంతోషంగా ఉంది? ఎవరైనా ఆత్మలు రక్షణ పొందితే మనకు సంతోషం కలగాలి. హల్లెలూయా. నేను ఒకసారి చెప్పాను కదా ఇంతకుముందు కూడా, నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు అనమాట. మా ఇద్దరు సినిమాలకు బాగా వెళ్ళేవారు. వాడి పేరు కొండ, మరి ఇంటి పేరు ఏముందో, ఏదో కొండ అనేవాళ్ళు అనమాట. ఒకరోజు ఆడి తెచ్చివాడు డబ్బులు, ఒకరోజు నేను తెచ్చివాడు డబ్బులు. ఏంటి మొత్తం మీద సినిమాలకు వెళ్ళేవాళ్ళు. అయిపోయింది, మేము అయిపోయింది, ఎక్కడెక్కడో వెళ్ళిపోయాం, ఆడెక్కడ వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఒకరోజు ఒక మీటింగ్లో, రైల్వే గ్రౌండ్స్లో ఒక మీటింగ్లో కనిపించాడు. నువ్వేటి ఇక్కడ ఉన్నావు నన్ను? నేను ప్రభుని నమ్ముకున్నాను అన్నాడు. నాకు ఎంత సంతోషం అయిపోయిందో, గట్టి పట్టించుకున్నాను. మళ్ళీ ఒకసారి ఏదో వాట్సాప్లో పెట్టాడు, నేను ప్రతి నెల ఒక మీటింగ్ పెడతాను ఆరిలో ప్రాంతంలో. ఎంత సంతోషం. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం? సినిమాలు తిరిగేవాళ్ళం. ఈరోజు ఆ రక్షించబడిన వ్యక్తిని చూస్తే ఎంత సంతోషం, ఎంత ఆనందం. మనకి దేనిని బట్టి సంతోషం కలుగుతుంది? ఎవరిని చూసి సంతోషం కలుగుతుంది? ఒక వ్యక్తి ఆత్మ రక్షణ పొందినప్పుడు మనం సంతోషించాలి. పరలోకం కూడా గొప్ప సంతోషంతో నింపబడుతుంది. హల్లెలూయా. పరలోకం కూడా ఏమవుతుందట? గొప్ప సంతోషంతో నింపబడుతుంది. అలాగే మనము కూడా ఒక ఆత్మ రక్షించబడితే మనం కూడా సంతోషించాలి. దాని కొరికే అన్నీ చేయాలి. ఆమేన్. మనం చేసేవన్నీ కూడా ఆత్మ రక్షణ పొందడం కొరకే మనం చేయాలి. మన యొక్క అప్పుడు పరలోకం కూడా మిమ్మల్ని చూసి సంతోషపడుతుంది. హల్లెలూయా. పరలోకం కూడా మనల్ని చూసి సంతోషపడుతుంది. పౌలు అలాగే జీవించాడు. నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. నేను ఎలా నడుచుకుంటున్నాను? క్రీస్తును పోలి నడుచుకున్నాను. క్రీస్తు ఎలా నడుచుకున్నాడు? తన్ను తాను సంతోషపరచుకోలేదు. కనుక మనం చేసేవన్నీ మన సంతోషం కొరకు చేస్తాం. కానీ ఎవరి సంతోషం కోసం చేయాలి? దేవుని సంతోషం, దేవుని మహిమ కొరకు చేయాలి. ఆత్మల రక్షణ కొరకు. ఆత్మల రక్షణ పొందితేనే మనకు సంతోషం. ఒక్క ఆత్మైనా మన యొక్క చేసే పనుల ద్వారా
రక్షణ పొందాలి, ఒక్కరైనా. కనుక వాళ్ళ జీవితాల్లో ఒక ముద్ర వేయబడాలి. ఖచ్చితంగా ఇది ఒక ప్రత్యేకమైన వాళ్ళు వీరి దేవుడు ప్రత్యేకమైన వాడు. మన ద్వారా మన దేవుడు మనుషులకు తెలియాలి. మా ఆల్బమ్ చూడండి, ఆల్బంలో ఫ్రంట్ లైన్లో మొత్తం అందరూ బ్రాహ్మణ్సే ఉంటారు. అందరూ ఇంతంత బొట్లు పెట్టుకొని కనబడతారు మీకు. ఎప్పుడైనా ఆ ఫోటోలు బాగా కొంచెం నల్లగా అయిపోతే ఇప్పుడులాగా మంచిగా అప్పుడు ఉండేవి కదా. చూస్తే వాళ్ళందరూ అంకుల్ వాళ్ళ తాలూకు వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ్స్ కనుక వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ చెప్పింది ఇలాంటి మాటలు ప్రతి పెళ్ళిలో కూడా చెప్తే ఎన్ని కుటుంబాలు బాగుంటాయి, ఎంత ప్రశాంతంగా జరిగింది, ఎంత డిసిప్లిన్ ఉంది క్రిస్టియానిటీలో. ఏమన్నారు? ఎంత డిసిప్లిన్గా చేస్తారా? ఎప్పుడు మేము వెళ్ళలేదు. ఎందుకు వచ్చారు వాళ్ళు? తప్పదు కనుక వచ్చారు. వాళ్ళు మిగతా క్రిస్టియన్ పెళ్ళికి వెళ్తారా? వస్తారా? రారు. ఎందుకు రారు? వాళ్ళ ముందు ఎన్వి తినరు. అలాగే క్రిస్టియన్ పెళ్ళి అంటే రారు. ఒకళ్ళు వచ్చినా వేరే ఏదో భోజనానికి వెళ్ళిపోతారు. కానీ తప్పదు. రిలేటివ్స్ కనుక ముందు వచ్చి ఏం చేశారు? కూర్చున్నారు. అందరూ కూడా ఆ యొక్క మాటలను విన్నారు కనుక ఆపర్చునిటీస్. అలాగా మనం కొన్ని అవకాశాలు తీసుకొని సువార్తను ప్రకటించడానికి, లేకపోతే మనుషులు రక్షణ పొందడం కొరకు మనం చేస్తే ఎంత సంతోషం కలుగుతుంది. భోజనాలు బాగున్నాయని కాదు సంతోషం, భోజనాలు బాగున్నాయని సంతోషం కాదు, ఇంకేం సంతోషం కాదు, డెకరేషన్ బాగుందని సంతోషం కాదు, ప్రభు యొక్క మాటలు విన్నారని సంతోషించాలి. ఒక్క ఆత్మ రక్షణ పొందినా కూడా మనకేమవ్వాలి? సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. కనుక ఆపర్చునిటీస్ మనం ఏం చేయాలి? యూస్ చేసుకోవాలి. అనేకులు రక్షణ పొందాలి. కనుక నేను మధ్యలో 9వ అధ్యాయం చెప్పలేదు, 10వ అధ్యాయం చెప్పాను. మీరు కంగారు పడద్దు, 9వ అధ్యాయం చెప్తాను. దానికి మధ్యలో ఆ కనెక్టివిటీ ఉందన్నమాట. ఆ విగ్రహముల గురించిన, ఆ భోజనాల గురించిన మాటలు, దీని గురించిన మాటలు కనెక్టివిటీ ఉంది కనుక చెప్పాను. 9వ అధ్యాయం మళ్ళీ చెప్తాను. 9వ అధ్యాయం మళ్ళీ వేరుగా ఉంటుంది అనమాట, సబ్జెక్ట్ వేరేది. కనుక మనమందరం కూడా ఇలాగ చేస్తే చాలా గొప్ప కార్యం మనం భూమి మీద చేయగలుగుతాం. హల్లెలూయా. కనుక జ్ఞానం ఏం చేస్తుంది? ఉప్పొంగ చేస్తుంది. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగుతుంది. అంటే ప్రేమ ఇతరుల యొక్క క్షేమం కోరుకుంటుంది, ఇతరుల యొక్క ప్రయోజనము కోరుకుంటుంది, ఇతరుల యొక్క రక్షణను కోరుకుంటుంది. దాని కొరకు మనం ఏదైనా చేయాలి, దాని కొరకే మనం అన్నీ చేయాలి. చాలా జాగ్రత్తగా ఉండి, చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంతగా ఇతరులు మన వైపు ఆకర్షించబడదు. ఒక్క ఏదైనా తేడా చూసినా ఇక మనల్ని నమ్మరు, మిమ్మల్ని నమ్మరు, మీరు వద్దు, మీ దేవుడు వద్దు. ఏంటంటారు? మీరు వద్దు, మీ దేవుడు. అల్టిమేట్గా మన దేవుని నామానికి చెడ్డ పేరు తెస్తాం. కనుక పౌలు అందుకే అన్ని విషయాలు చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కబుక్కుమని అది దయ్యాలు, ఇవి దయ్యాలు అనకూడదు. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి తెలియదు. కనుక వాళ్ళు ఆరాధిస్తున్న వెంటనే మనం దయ్యం అంటే ఎవడైనా అఫెండ్ అవుతాడు, ఎవరు ఒప్పుకోరు, మీ మీద ఇంకా కోపం చేస్తుంది. కనుక దయచేసి మనము ప్రేమ ఏం చేస్తుంది? క్షమాభివృద్ధి కలుగు చేస్తుంది. కనుక జ్ఞానం ఏం చేస్తుంది? మేమే గొప్ప అని. యూదులు అలాగే అనుకున్నారు, మేమే గొప్ప అని. చివరికి ఏమయ్యారు? యేసుప్రభుని సిలువ వేయడానికి వాళ్ళే కారణమయ్యారు. ఇప్పటికీ వాళ్ళకి రక్షణ అనుభవం లేదు. అయితే యూదుల్లో దేవుడు చాలామందిని రక్షిస్తున్నాడు. యూదుల్లో చాలామంది ప్రభుని తెలుసుకున్నారు. ప్రతి రిలీజియన్లో కూడా చాలామంది యేసు ప్రభుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు ముస్లిమ్స్లో కూడా ఎంతోమంది ప్రభువుని తెలుసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ప్రభువే వాళ్ళని దర్శిస్తూ, ప్రభువే వారితో మాట్లాడుతూ, ప్రభు వారిని రక్షణలో నడిపించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కనుక దేవుడు తన కార్యం చేసుకుంటున్నాడు. కనుక మనము కూడా ప్రభు కార్యాభివృద్ధిలో మనము కూడా పాలుభాగస్తున్నాం. హల్లెలూయా. నెక్స్ట్ వీక్ పౌలు తన పరిచర్య గురించి ఎలా చేయాలి, ఏం చేయాలి అవన్నీ చెప్తాడు. 9వ అధ్యాయం చూడొచ్చు. తర్వాత 10వ అధ్యాయంలో ముందు భాగం కూడా మనము ధ్యానం చేయొచ్చు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.
మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభా రక్షకుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన పౌలు అడిగినటువంటి ప్రశ్నలు ప్రభా కొరింథీ పత్రికలో నాయన తండ్రి విగ్రహములు గురించినవి దేవా కొన్ని మేము ధ్యానం చేసాం ప్రభా. నాయన కొంత మట్టుకే మాకు తెలుసు, ఇంకా మేము తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది ప్రభా. నాయన ఒకడు ఏమైనా తెలుసు అనుకుంటే ఇంకా ఎంతో తెలుసుకోవాల్సింది ఉందని, అతనికి ఇంకా ఏమీ తెలియలేదని నీ వాక్యం చెప్తుంది. మాకు ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది ప్రభా. మేము నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, ఇంకనూ మాకు నేర్పించండి. మేము నాయన తండ్రి ఏమి చేసినా ప్రభు మహిమ కొరకు మేము చేయాలని, భోజనము చేసినా పానము చేసినా మేమేమి చేసినా ప్రభు మహిమ కొరకు చేసేటువంటి వారుగా సంఘంలో అందరూ ఉండాలి. ఎందుకంటే ప్రభా నాయన పౌలు అంటున్నాడు, నేను స్వప్రయోజనము కోరక అనేకులు రక్షించబడవలనని, అందరి క్షేమం కొరకు ప్రయోజనం కొరకు అన్నీ చేస్తున్నాను అంటున్నాడు. నేను క్రీస్తును పోలు నడుచుకుని ప్రకారము మీరు నన్ను పోలు నడుచుకోండి అని చెప్పినట్లుగా మేమందరమును కూడా ఆయన ప్రభువును పోలి నడుచుకోవడానికి సహాయం చేయమని, ఈ మాటలందరిలో కూడా ఫలింప చేయమని. మా చుట్టూ ఎంతోమంది దేవుని జ్ఞానము లేక నశించిపోతున్నారు, అలాగే తండ్రి రక్షణ లేక నశించిపోతున్నారు. పాపము సాతాను నిత్య నరకం నుంచి ప్రభా రక్షించే నీ గొప్ప కృప అందరూ తెలుసుకోవడానికి ప్రభా మేము ఆటంకంగా ఉండకుండా సహాయం చేయండి ప్రభా. మేము అభ్యంతరంగా ఉండకుండా సహాయం చేయ ప్రభా. నాయన అవును తండ్రి, ఎంతోమంది క్రైస్తవులు దేవుని యొద్దకు మనుషులు రాకుండా వారి ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంది ప్రభా. నాయన మా ప్రవర్తన ఎవరిది కూడా మనుషులు దేవుని యొద్దకు రావడానికి అభ్యంతర కారణంగా ఉండకుండా సహాయం చేయమని, ఈ మాటలు అందరిలో కూడా మీరు ఫలింపు చేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.